Praise the Lord everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Daily Vlogs. ఈ మధ్యన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనమాట వీడియోస్ మీద, లైక్ యూట్యూబ్ మీద. అంటే వీడియో తీయాలి అన్న ఇంట్రెస్ట్ రావట్లేదు. సో ఆ రోజు ఇది లాస్ట్ వీక్ క్లిప్స్ అనమాట. సో అన్నీ గ్యాదర్ చేసి అంటే 2 days వ్లాగ్ మొత్తం వర్క్ చేసి ఒక వీడియోలో పెట్టేశాను. సో ఇది మార్నింగ్ చేసి స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశాను. మా బ్రేక్ఫాస్ట్ పక్కన దోశ వేసుకుంటూ ఆఫ్టర్నూన్కి ఒక మంచి డెజర్ట్ తినాలనిపిస్తుంది. సో మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయిందంటే సో స్వీట్ క్రేవింగ్స్ మనకి ఆబ్వియస్లీ ఉంటాయి కదా. సో నాకు అందులో ఈ కస్టర్డ్ రెసిపీ అంటే నాకు చాలా చాలా ఇష్టం, బాదం మిల్క్. సో ఇది మనం ఈజీగా మనం ఇంట్లో చేసేసుకోవచ్చు. సో మనకి వెనిలా ఫ్లేవర్ అయితే బాగుంటుంది అనమాట. పర్సనలీ నాకు వెనిలా ఫ్లేవరే చాలా ఇష్టం. అయితే కస్టర్డ్ పౌడర్ మనకి అన్ని షాప్స్లలో దొరుకుతుంది. సో అది తెచ్చుకొని మనము ఒక ప్యాకెట్ ఎక్స్ట్రా వేయించుకోండి పాలు. సో మనకి ఇది పల్చగానే ఉండాలి, మరి ఏం పెద్ద ఎక్కువ అవసరం లేదనమాట. సో 1/2 లీటర్ తీసుకున్నారనుకోండి, అందులో కొంచెం పాలు అండ్ కొంచెం నీళ్ళు మీరు యాడ్ చేసుకుని పాలు మరిగించుకోవాలి. ఈలోపు అందులో కస్టర్డ్ పౌడర్ ఒక 2 tablespoons తీసుకొని, లేదా మన కన్సిస్టెన్సీ మనం ఎలా తినాలనుకుంటున్నామో అలాగా నేను ఒక 3 tablespoons తీసుకున్నాను. వాటర్లో డైల్యూట్ చేసి మరుగుతున్న పాలలో వేసి బాగా తిప్పేసాను అనమాట. అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్, బాదం ఇంకా జీడిపప్పు ఇవి కూడా చిన్నగా స్లైసెస్ చేసుకుని అందులో వేసాను. అవి మెత్తగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ కొంచెం చల్లారిన తర్వాత బనానా ఫ్రూట్ యాడ్ చేశాను. ఇందులో మనం అన్నీ వేసుకోవచ్చు, యాపిల్ అన్నీ కూడా. ఒకసారి నేను ఉట్టి బనానా ఫ్రూట్ ఒక్కటే వేసాను అనమాట. ఫ్లేవర్ మాత్రము షాప్స్లో ఎలా ఉంటుందో అలా కొన్నట్టుగానే ఉందన్నమాట. సో నాకు అప్పుడు అర్థమైంది, ఓకే బనానా వీళ్ళు ఫస్ట్ ఈదర్ వాళ్ళు గ్రైండ్ చేసి వేయచ్చు, లేదా ఇలా స్లైసెస్గా వేసి ఉండొచ్చు ఆర్ అనుకున్నాను అనమాట. సో నాకు ఆ ఫ్లేవర్ నచ్చింది కాబట్టి ఈసారి కూడా బనానా ఒక్కటే వేసాను అనమాట. ఇందులో యాపిల్ వేసుకోవచ్చు, ప్రొమోగ్రనేట్ సీడ్స్ వేసుకోవచ్చు, మనకి ఇష్టమైన ఫ్రూట్స్ అన్నీ ఈ సలాడ్ ఈ బాదం మిల్క్లో మనం వేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి వెనిలా ఐస్ క్రీమ్ కూడా చాలా చాలా బాగుంటుంది. అదొక రిచ్ ఫ్లేవర్ని ఇస్తుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది చల్లారిన తర్వాత నేను ఫ్రీజర్లో పెట్టేశాను. కొంచెం చల్లారిన తర్వాత ఐస్ క్రీమ్ వేసుకొని తింటే అసలు మన ఆఫ్టర్నూన్కి ఒక మంచి డెజర్ట్ ప్రిపేర్ అయిపోయినట్టే అనమాట. అండ్ ఇది నెక్స్ట్ డే క్లిప్. ఆ రోజు నేను ఓట్స్ బనానా కేక్ చేస్తున్నాను. సో ఇంట్లో బనానాస్ ఉన్నాయి, అందుకని ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో నాకు పర్సనలీ బనానా కేక్ అంటే చాలా చాలా ఇష్టము. అయితే అందులో ఈసారి ఓట్స్ వేస్ట్ చేశాను అనమాట. ఒక 2 bananas, ఒక 2 cups ఆఫ్ ఓట్స్ 2 తీసుకుని ఫస్ట్ ఓట్స్ మనము గ్రైండ్ చేసి అందులో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అండ్ ఈ బనానా స్మాష్ అండ్ 2 eggs కూడా వేసాను. కొంచెం ఆయిల్, కొంచెం పాలు కూడా వేసి మిక్స్ చేశాను. అంతే 180 degrees సెంటీగ్రేడ్లో ఒక 30 to 35 minutes అయితే నాకు పట్టింది. నేను మళ్ళీ ఒక ఎక్స్ట్రా 5-10 minutes పెట్టి మళ్ళీ బేక్ చేశాను అనమాట. సో టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది, ఓట్స్ అండ్ బనానా కేక్. సో ఈ 2 recipes అయితే ఆల్టర్నేట్ డేస్ నెక్స్ట్ డే అలా చేశాను అనమాట. సో చెప్పాను కదా, ఎక్కువ అయితే వీడియోస్ అస్సలు ఆ ఫోన్ దగ్గరికి వెళ్ళి వీడియోస్ తీయడానికి నాకు అవ్వట్లేదు అనమాట. యాక్చువల్లీ ఇంట్రెస్ట్ రావట్లేదు. సో ఎనీవే, అండ్ ఇది లంచ్ డేస్ స్టార్ట్ అవ్వకముందు తీసిన క్లిప్స్ అండి, ఇప్పుడైతే కాదు. సో ఇప్పుడు లంచ్ డేస్లో ఉన్నాం కదా. సో మీలో చాలామంది ఉపవాసాలు కూడా ఉంటుంటారు. నేనైతే పర్సనలీ ఎప్పుడు కూడా 40 days ఫాస్టింగ్ ఎప్పుడు చేయలేదు. శ్రమ దినాలు ఎప్పుడు నేను ఇప్పుడు దాకా. సో అంటే ప్రేయర్స్లో ఉండేవాళ్ళం, కానీ ఫాస్టింగ్స్ అది చేసేదానికి కాదనమాట. అండ్ ఎవ్రీ ఫాస్టింగ్ ఈజ్ డిఫరెంట్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఐ బిలీవ్ దట్. అంటే అందరి బాడీ ఒకేలాగా సహకరించదు.
సో కొంతమంది మార్నింగ్స్, కొంతమంది ఆఫ్టర్నూన్స్, ఆర్ కొంతమంది 2 days అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఉంటారు, ఇంకొంతమంది నైట్స్ ఉంటారు. ఇట్స్ డిపెండింగ్ అపాన్ దెమ్. అండ్ ఇదే సీజన్లో 21 days ఫాస్టింగ్ కూడా కొంతమంది ఉంటారు. సో మీరు ఏ ఫాస్టింగ్ సీజన్లో ఉన్నారో నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఉన్నప్పుడు బైబిల్ రీడింగ్ కోసము మనము కొన్ని యాప్స్ని మనము ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అంటే కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే. సో అందులో నెంబర్ ఆఫ్ మనకి ప్లాన్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి, లేకపోతే మనకి రోజు ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి కాబట్టి సో ఆ ప్రేయర్స్ని మనం అటెండ్ అవ్వడం. నేనైతే ఆన్లైన్లో అటెండ్ అవుతూ ఉన్నాను, యూట్యూబ్లో చూస్తూ ఉంటాను ప్రేయర్స్. మనకి సోషల్ మీడియాలో నెంబర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి మనకి రిలేటెడ్వి. సో అన్నిటిని మనం వినకుండా, అంటే మనం వినాలండి, విన్న మటుకు విని ఎంతవరకు మనం ఇన్ఫ్లుయెన్స్ని మన లైఫ్కి అవి ఎంత ఇంపాక్ట్ చేస్తాయో మనం ఆలోచించుకోవాలి. సో మన ఫస్ట్ నుంచి మనకున్న రూట్స్, మనకున్న బేసిస్, మనకున్న బౌండరీస్ అవన్నీ ఫస్ట్ మన మైండ్లో పెట్టుకోవాలి. ఇంక మిగతావన్నీ మనము అంతగా పట్టించుకోకూడదు. మనకి అందుకే వాక్యం అనేది మనకు తెలిసి ఉండాలి. సో వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. సో మనం అన్నిటికీ కన్ఫ్యూజ్ అయిపోయి, అన్నిటికీ నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో కాన్షియస్గా ఉండాలి ప్రతి విషయంలో. సో కీప్ సర్చింగ్ గాడ్ in your hard times also. So God will something to you in this 40 days. The miracles will happen to you and every chain yoke will be broken in Jesus name. Amen. సో ఇది చిన్న వీడియో అండి. నెక్స్ట్ వీడియో ఇంకొంచెం మంచిగా తీయడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని అందరు కలుస్తాను. See you all in next video. Bye bye. Praise God. Amen.